ముందుగా మన తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనమేమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింపజేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ, ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మన సహోదరుడు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు నామములో ఈ ఉదయకాల వందనములు శుభములు తెలియపరుచుకుంటున్నామండి. ప్రార్థన చేసుకొని మన యొక్క లేఖనము ఏమి చెప్పుచున్నదనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ప్రార్థన ద్వారా. సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు ఉదయకాలమందు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం దేవ. భూమి ఆకాశములకు అధిపతివైన తండ్రి, సర్వలోకములో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి నాయన మారు మనసును అనుగ్రహించి ఇట్టి గొప్ప భాగ్యాన్ని నాయన వారికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఫోన్ కాంటాక్ట్ ద్వారా మమ్మలను సమకూర్చి తండ్రి, మీ లేఖనమును చదువుకొనుటకు, మీ నామమును ప్రార్థించుకొనుటకు మీరు మా ఎడల చూపించిన ఈ గొప్ప ప్రేమను బట్టి తండ్రి మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో చేరి వచ్చినటువంటి సేవకులను, మీ పిల్లలను దీవించి ఆశీర్వదించి శుభములు చెప్పమని ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని ఇంక నాయన సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం ప్రారంభించుకొని పోచుండగా ఆది నుంచి అంతం వరకు క్రమముగా మర్యాదగా ఎలాంటి అంతరాయం కలగకుండా సమస్తం మీ మహిమ కొరకు జరిగించమని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని మాట్లాడబోచున్న సహోదరులు తండ్రి నాయన, మరి అనిల్ గారిని బట్టి, దేవకిర గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి కావలసిన చక్కని ఉచ్చారణ, జ్ఞానం, వివేకంనిచ్చి మీరే ఘనత మహిమ పొందుకున్నామని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వందనాలండి అందరికీ. చక్కగా ప్రార్థన చేసినటువంటి సోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ, మొదటి కీర్తనగా సోదరులు లాలయ్య గారు పాడి వినిపిస్తారు. తర్వాత రెండో కీర్తనగా సోదరులు స్వామి గారు పాడి వినిపిస్తారు. హలో, వందనాలండి. సహోదరులందరికీ కూడా వందనాలు. తండ్రి అయిన దేవుని మహిమై పాట పాడుకున్నాం. నిషేధించబడినది రాయి, అది మూలకు తలరాయి. నిషేధించబడినది రాయి, ఇది మూలకు తలరాయి. సర్వభూతలబంత మహాపర్వతం బైనారాయి, తలగడగా వాడబడి నూనె పోసి ప్రతిష్ఠించి నిలబెట్టిన రాయి. తలగడగా వాడబడి నూనె పోసి ప్రతిష్ఠించి నిలబెట్టిన రాయి. నిషేధించబడినది రాయి, ఇది మూలకు తలరాయి. 6 లక్షల మంది నీరు లేక నోరు ఎండి అలమటించగా నిలిచిన రాయి. 6 లక్షల మంది నోరు ఎండి అలమటించగా నిలిచిన రాయి. కొట్టబడి చీల్చబడి జీవజలములిచ్చి
చేద తీర్చినది రాయి. కొట్టబడి చేర్చబడి జీవజలములిచ్చి చేద తీర్చినది రాయి. నిషేధించబడినది రాయి, ఇది మూలకు తలరాయి. సంఘపు పునాది రాయి, సూర్యకాంతపురాయి, నీలమయము యమునా రాయి. అపోస్తలు ప్రవక్తలు శమించి నిలిచి, అపోస్తలు ప్రవక్తలు ప్రకటించి శ్రమించి నిలబెట్టిన రాయి. అపోస్తలు ప్రవక్తలు ప్రకటించి శ్రమించి నిలబెట్టిన రాయి. నిషేధించబడినది రాయి, ఇది మూలకు తలరాయి. ఇనుము వెండి బంగారము ఎత్తడిని పిండి చేసి గాలిలోన కలిపినది రాయి. ఇనుము మట్టి వెండి బంగారము ఎత్తడి పిండిగా చేసి గాలిలోన కలిపినది రాయి. అద్భుతము ఆశ్చర్యము దీనిపై పడువాడు తొనకలైపోవుట తథ్యము. అద్భుతము ఆశ్చర్యము దీనిపై పడువాడు తొనకలైపోవుట సాధ్యము. నిషేధించబడినది రాయి, ఇది మూలకు తలరాయి. నిషేధించబడినది రాయి, ఇది మూలకు తలరాయి. అందరికి వందనాలండి. తండ్రి అయిన దేవునికి చిన్నగా వస్తుంది కొంచెం చూడండి. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు మీ అందరికి యేసు ప్రభు నామమున వందనాలండి. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు నిన్ను రక్షించుట కొరకే, మన పాపం కడుగుట కొరకే, మన పాపం కడుగుట కొరకే. వెలలేనిది తన త్యాగం, కనలేనిది ఆ మరణం. వెలలేనిది తన త్యాగం, కనలేనిది ఆ మరణం. విలువైన నీ కోసమే బలియాయను మన కోసమే. విలువైన నీ కోసమే బలియాయను మన కోసమే. క్రీస్తేసుని త్యాగము మన కోసమే బలియాగము. నీ రక్షణ తన ధ్యేయము, నువ్వు నమ్మినచో నిత్య జీవము. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు నిన్ను రక్షించుట కొరకే, మన పాపం కడుగుట కొరకే, మన పాపం కడుగుట కొరకే. ఎంతెంత అవమానము సహించును తన మౌనం, ఎంతెంత అవమానము
సహించును తన మౌనం అన్యాయమే గెలిచిందిగా. మన శిక్షకు తను తల వంచగా అన్యాయమే గెలిచిందిగా. మన శిక్షకు తను తల వంచగా మెలిపెట్టిన కొరడాలు చీల్చేసును తనువు ఒలికించే తన రక్తమే మన పాప పరిహారమే. అది మన పాప పరిహారమే. క్రీస్తేసుని త్యాగము మన కోసమే బలియాగము. నీ రక్షణ తన జేయము నువ్వు నమ్మినచో నిత్య జీవము. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు నిన్ను రక్షించుట కొరకే. మన పాపం కడుగుట కొరకే. మన పాపం కడుగుట కొరకే. శిరమంతా ముండ్లేగా పలుమార్లు దిగబడగా. శిరమంతా ముండ్లేగా పలుమార్లు దిగబడగా మోసాడు సిలువ భారమే. మన ఘోర పాప భారమే. మోసాడు సిలువ భారమే. అది మన ఘోర పాప భారమే. బంధించును ఆశీలలు వ్రేలాడిన తనువు విడిచేసే తన శ్వాసనే విమోచించే మన ప్రాణమే. విమోచించు మన ప్రాణమే. క్రీస్తేసుని త్యాగము మన కోసమే బలియాగము. నీ రక్షణ తన జేయము నువ్వు నమ్మినచో నిత్య జీవము. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు నిన్ను రక్షించుట కొరకే. మన పాపం కడుగుట కొరకే. మన పాపం కడుగుట కొరకే. వెళ్ళలేనిది తన త్యాగం కనలేనిది ఆ మరణం. వెళ్ళలేనిది తన త్యాగం కనలేనిది ఆ మరణం. విలువైన నీ కోసమే బలియాయను మన కోసమే. విలువైన నీ కోసమే బలియాయను మన కోసమే. క్రీస్తేసుని త్యాగము మన కోసమే బలియాగము. నీ రక్షణ తన జేయము నువ్వు నమ్మినచో నిత్య జీవము. ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు. వందనండి. ఇప్పటి వరకు చక్కగా కీర్తనలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తూ ఆదికాండము 47వ అధ్యాయము వాక్యపట్న భాగంగా మనం అందరం కూడా చదువుకుందాము. 1వ వచనం నుండి 12వ వచనం వరకు సోదరులు సుజయ్ చక్రవర్తి గారు చదివి వినిపిస్తారు. 13వ వచనం నుండి 22వ వచనం వరకు యేసుపాదం గారు చదివి వినిపిస్తారు. 23వ వచనం నుండి 27వ వచనం వరకు అప్పారావు గారు చదివి వినిపిస్తారు. ఆ తర్వాత వచనములను నేను చదువుతాను. సుజయ్ అందరికీ గారు. వందనాలండి. ఆదికాండం 47వ అధ్యాయం. యోసేపు వెళ్ళి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతో వారి పశువులతోనూ వారికి కలిగినదంతటితోనూ
కానాను దేశము నుండి వచ్చి గోషేనులోనున్న వారిని తెలియజేసి తన సహోదరులందరిలో 5గురిని వెంటబెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. ఫరో అతన్ని సహోదరులను చూచి, మీ వృత్తి ఏమిటి అని అడిగినందుకు వారు, నీ దాసులమైన మేము మా పూర్వీకులను గొర్రెల కాపర్లమని ఫరోతో చెప్పిరి. మరియు వారు కానాను దేశమందు కరువు భారంగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనుక ఈ దేశంలో కొంతకాలం ఉండుటకు వచ్చితిమి. కాబట్టి గోషేను దేశంలో నీ దాసులు నివసించి సెలవిమ్మని ఫరోతో అనగా, ఫరో యోసేపును చూచి, నీ తండ్రియు నీ సహోదరులు నీ యొద్ద వచ్చి అన్నారు. ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ఈ దేశంలోనిది మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపజేయము. గోషేను దేశంలో వారు నివసించవచ్చును. వారిలో ఎవరైనా ప్రజ్ఞగల వారని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పాను. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించాను. ఫరో, నీవు జీవించిన సంవత్సరములేనని యాకోబుని అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసే దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఎదుట నుండి వెళ్ళిపోయాను. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రి తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపజేసి ఆ దేశంలో రామసేను మంచి ప్రదేశంలో వారిని స్వాస్థ్యము ఇచ్చెను. మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారినందరినీ వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చుచూ సంరక్షించెను. కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమంతటను ఆహారము లేకపోయాను. కరువు వలన ఐగుప్తు దేశమును కానాను దేశమును క్షీణించెను. వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశములోను కానాను దేశములోను దొరికిన ద్రవ్యమంతయు యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరంలోనికి తెప్పించెను. ఐగుప్తు దేశమందును కానాను దేశమందును వ్యయమై తరువాత ఐగుప్తీలందరూ యోసేపు నద్దకు వచ్చి, మాకు ఆహారము ఇప్పించుము, నీ సముఖమందు మేమేలా సావవలెను, ద్రవ్యము వ్యయమైనది కదా అనిరి. అందుకు యోసేపు, మీ పశువులను ఈవుడి, ద్రవ్యమైపోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చేదనని చెప్పాను. కాబట్టి వారు తమ పశువులను యోసేపు నద్దకు తీసుకొని వచ్చిరి. యోసేపు గుర్రములను, గొర్రెల మందలను, పశువుల మందను, గాడిదలను తీసుకొని వారికి ఆహారం ఇచ్చాను. ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించాను. ఆ సంవత్సరము గతించిన తరువాత 2వ సంవత్సరమున వారు అతని వద్దకు వచ్చి, ఇది మా ఏలిన వారికి మరుగు చేయము, ద్రవ్యము వ్యయమైపోయాను, పశువుల మందలను ఏలిన వారు వశమాయను. ఇప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి ఏమీ ఏలిన వారి సముఖమున మిగిలి ఉండలేదు. నీ కన్నులెదుట మా పొలములను మేమును నశింపనేలా ఆహారమిచ్చి మమ్ములను మా పొలములను కొనుము. మా పొలములతో మేము ఫరోకు దాసులమగుదుము. మేము సావక బ్రతుకున్నట్లును పొలములు పాడైపోకుండానట్లును మాకు విత్తనము లిమ్మని అడిగిరి. అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కొరకు కొనెను. కరువు వారికి భారమైనందున ఐగుప్తీలందరూ తమ తమ పొలములను అమ్మివేసిరి గనుక భూమి ఫరోది ఆయను. అతడు ఐగుప్తు పొలిమేరు యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు జనులకు ఓడల్లోనికి రప్పించెను. ఆ యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు. యాజకులకు ఫరో భత్యములు నియమించెను. ఫరో ఇచ్చిన భత్యముల వలన వారికి భోజనము జరిగెను గనుక వారు తమ భూములను అమ్మలేదు. యోసేపు
ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొనియున్నాను. ఇదిగో మీకు విత్తనములు పొలములలో విత్తుడి. పంటలో 5వ భాగము మీరు ఫరోకు ఇయ్యవలను. 4 భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపు వారికిని ఆహారమునకు మీ పిల్లలకు ఆహారమునకును మీవై ఉండునని ప్రజలతో చెప్పగా, వారు నీవు మమ్ము బతికించితివి, ఏలిన వారి కటాక్షము మా మీద నుండనిమ్ము, ఫరోకు దాసులు మగుదుమని చెప్పిరి. అప్పుడు 5వ భాగము ఫరోదని నేటి వరకు యోసేపు ఐగుప్తి భూములను గూర్చి కట్టడ నియమించెను. యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను, అవి ఫరోవి కావు. ఇశ్రాయేలు ఐగుప్తి దేశమందలి గోషేను ప్రదేశములో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతాన అభివృద్ధి పొంది మిగుల విస్తరించిరే. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకము. నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టమని అతనితో చెప్పాను. అందుకతడు, నేను నీ మాట చొప్పున చేసేదనని, మరియు అతడు నాతో ప్రమాణము చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేశాను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేశాను. ఇప్పటి వరకు ఈ యొక్క 47వ అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించినటువంటి సహోదరులందరికీ కూడా వందనములు తెలియజేస్తూ, మన మధ్యలో సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయమును చక్కగా సంక్షిప్తంగా వివరించవలసిందిగా కోరుకుంటున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. చేరవచ్చిన సహోదరులకు ప్రభు నామమున వందనములు తెలియజేస్తూ ఉన్నాను. 47వ అధ్యాయాన్ని మనం అధ్యయనం చేద్దాం. అయితే ప్రియులారా, గడిచిన కాలం మనం కానాను నుంచి వాళ్ళు ఐగుప్తుకు రావడం, ఐగుప్తులో గోషేను అనే ఒక ప్రాంతమును వాళ్ళు ఎన్నుకోవడం, అక్కడ వాళ్ళు స్థిరపడే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఈ యొక్క అధ్యాయాన్ని నేను చదువుతున్నప్పుడు కొన్ని పాయింట్లు అర్థమవుతున్నాయి. మీరు చదువుతున్నప్పుడు ఇంకొన్ని పాయింట్లు నాకైతే అర్థమవుతూ ఉన్నాయి. ఎలాగా అంటే, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వచ్చి వాళ్ళు అక్కడ కూడా అభివృద్ధి పడాలని ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. అప్పుడు యాకోబు వయసు ఎంత అంటే 8వ వచనంలో చెప్తున్నాడు. యాకోబు వయసు ఎంత అంటే 130 సంవత్సరాలు. అంటే యాకోబు ఎంతకాలం బ్రతికాడు అంటే 147 సంవత్సరాలు. ఐగుప్తు దేశంలో యాకోబు జీవించిన సంవత్సరాలు 17 సంవత్సరాలు. అయితే ప్రియులారా, వృద్ధాప్య స్థితిలో తను ఎటువంటి ఇబ్బంది లేకుండా తను ప్రేమించబడిన కుమారుడి చేత గొప్ప స్థితిలో తను తన కుటుంబము ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అయితే ఈ యొక్క 47వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం. 47వ అధ్యాయంలో వాళ్ళు గోషేను ప్రాంతంలో స్థిరపడే ప్రయత్నము. యాకోబు వయస్సు 130 సంవత్సరాలు. యాకోబు ఈ యొక్క దేశంలో 17 సంవత్సరాలు జీవించాడు. అయితే అక్కడ జరుగుతున్న సందర్భాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా కరువులోనే ఉన్నారు. ఈ కరువును బట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే వీళ్ళు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా దేవుని బిడ్డలుగా ఉన్న వీరికి ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఋతు గ్రంథంలో కూడా చూస్తున్నప్పుడు కరువు ఆ ఊరంతటికి వచ్చింది కానీ నయోమి కుటుంబాన్ని తాకదు. నయోమి కుటుంబం ఏమనుకుంటుందంటే ఆ కరువు మనకి కూడా వస్తుందేమో అనే భయముతో వాళ్ళు ఆ ప్రాంతమును విడిచి వెళ్ళిపోతారు. అంటే కొన్ని భయాలు దేవునికి మనల్ని దూరం చేస్తాయి. కానీ దేవుడు ఎప్పుడు కూడా కీర్తన గ్రంథం 23వ వచనంలో ఏమంటాడంటే గాఢాంధకారములో నువ్వు సంచరించినను ఏ అపాయముని ఎదుకు రానియను. ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుని నమ్ముకున్న బిడ్డలకు ఆయన అపాయము రానిచ్చేవాడైతే కానే కాదు. కాబట్టి యాకోబుకున్న భక్తిని బట్టి వారి జీవితంలో వచ్చిన కరువును బట్టి వాళ్ళ కుటుంబం అంతా చనిపోవాల్సిన పరిస్థితి అని గతంలో మనం చూసాం. అలాంటి సమయంలో యోసేపు ద్వారా దేవుడు వారిని రక్షించాడు. ఇప్పుడు వీళ్ళందరూ గోషేను ప్రాంతంలో ఉన్నారు. ఈ గోషేను ప్రాంతంలో ఉన్నప్పుడు యోసేపు మరలా తన అన్నదమ్ములను ఒక 5గురిని తీసుకుని వెళ్ళి ఫరో ముందు నిలవబడతాడు. నిలవబడినప్పుడు ఫరో అడుగుతాడు, మీరు ఏం పని చేస్తారు అని అడుగుతారు. అప్పుడు అతని సహోదరులు ఏమంటారంటే మీ దాసులమైన మేము మా పూర్వీకులను గొర్రెల కాపర్లమని ఫరోతో చెప్పిరి. అయితే గతంలో మనం పరిశీలన చేసినప్పుడు గొర్రెల కాపరులను ఐగుప్తీయులు అసహించుకుంటారు, వారితో భోజనం కూడా చేయరు అని అనుకున్నాం. అయితే ఇప్పుడు వీరి యొక్క సహోదరులు గొర్రెల కాపరులని వివరించిన తర్వాత అయినప్పటికీ కూడా ఫరో ఎటువంటి విపక్షతను చూపించకుండా దానిని ఆమోదయోగ్యంగా ముందుకు తీసుకువెళుతూ అప్పుడు యోసేపుతో ఏం చెప్తాడంటే ఒకవేళ మీ అన్నదమ్ములలో సామర్థ్యత కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి కూడా పని అప్పచెప్పు అని చెప్తూ ఉంటాడు. 4వ వచనం, మరియు వారు కానాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనుక ఈ దేశంలో కొంతకాలం ఉన్నటకు వచ్చితిమి. కాబట్టి గోషేను దేశములో నీ దాసులు నివసింప సెలవమని ఫరోతో అనగా, అయితే రిక్వెస్ట్ మరలా పెడుతూ ఉన్నారు. ఏదో అవకాశం దొరికింది కాబట్టి ఇంకా ఫరోని లెక్కలేని తనంగా చూడలేదు. యోసేపు ఎంత పెద్దవాడైనప్పటికీ తన సహోదరుడు అయినప్పటికీ కూడా వీరందరూ కూడా ఫరోకి కూడా చాలా రెస్పెక్ట్, గౌరవాన్ని ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అనుబంధాలు ఆప్యాయతలు పెరిగే కొద్దీ, సంఘములో సహవాసం పెరిగే కొద్దీ ఇతరులను గౌరవించే వారిగా మనం ఉండం.
ఈ ఎట్టి పరిస్థితులలో మనము ఇతరులను గౌరవించాలి. మనం ఇతరులను ప్రేమించాలి. కాబట్టి గౌరవపదంగా తన సహోదరులు ఫరో ఎదుట నిలబడి, అయ్యా మేమెందుకు ఈ ప్రాంతానికి వచ్చామంటే కరువు వచ్చింది. కరువు రావడాన్ని బట్టి మేము ఎంతో ఇబ్బందులు పడ్డాము. ఇబ్బందులు పడ్డాన్ని బట్టి ఈ ప్రాంతానికి, ఈ దేశానికి వచ్చాము. ఈ దేశంలో మాకు ఈ ప్రాంతాన్ని ఇచ్చినందుకు ఒక రకంగా కృతజ్ఞతాపూర్వకంగా మాట్లాడుతున్నట్లుగా అర్థమవుతుంది. అప్పుడు ఫరో అంటాడు, ప్రజ్ఞ గలవారు నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పెను. అంటే మీరు ఏం పని చేస్తారంటే గొర్రెలను కాచేవారు కాబట్టి జ్ఞానం కలిగిన వారికి నా గొర్రెలను కూడా ఇవ్వండి. అంటే పని చేసే వాళ్ళు కాదు గాని జ్ఞానంగా పనిచేసే వారిని రాజు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఏ పని చేసినప్పటికీ కూడా లోకంలో ఒక సామెత అంటారు, గుడ్డొచ్చి చేతిలో పడినట్టు చేయబాక అని. అలాగే మనం కూడా ఏదో చేయడం కాదు గాని ఒక ప్రణాళికాబద్ధంగా, జ్ఞానంగా, అభివృద్ధికరంగా ఆ పనులను చేయాలి. కాబట్టి నీ సహోదరులు గొర్రెలు కాచేవాళ్ళు అంటున్నావు కాబట్టి నా యొక్క పశువులను కూడా, అంటే నా యొక్క మందలను కూడా ప్రజ్ఞ కలిగిన వారికి వాటిని కూడా ఇవ్వు, వాటిని కూడా వారే కాచేవారిగా ఉంటారు అని ఫరో స్థలాన్ని ఇవ్వడమే కాదు, దేశాన్ని ఇవ్వడమే కాదు, ఒక రకంగా పనిని కూడా అప్పచెప్పినట్లు పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలమైన మనము కూడా జ్ఞానమును సంపాదించుకుంటే కూడా చాలా మంది చక్కటి పాటలను పాడగలిగిన సామర్థ్యతను కలిగి ఉన్నారు. ప్రార్థనను చేయగలిగిన సామర్థ్యతను కలిగి ఉన్నారు. వాక్యమును చెప్పగలిగిన సామర్థ్యతను కలిగి ఉన్నారు. మనం ఎప్పుడైతే సామర్థ్యతను సంపాదించుకుంటామో పనులలో వాడబడుతూ ఉంటాం. అలాగే ఇక్కడ ప్రజ్ఞ కలిగిన వాళ్ళు కాపరులుగా ఉన్నప్పుడు వారికి పని కూడా పురమాయింపబడుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, ప్రేమపూర్వకంగా నేను తెలియజేసే విషయం ఏంటంటే, చాలా మంది సంఘానికి వెళ్ళాలి కాబట్టి ఏదో వెళ్ళాలి, రావాలి కాబట్టి ఏదో రావాలి అని కాకుండా సామర్థ్యతను పెంచుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు సామర్థ్యతను పెంచుకున్నట్లయితే సామర్థ్యత కలిగిన వారిని ఫరో ఎలా ఉపయోగించుకున్నాడో దేవుడు కూడా మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు. చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఏదో ఒకటి చేయాలనుకుంటారు. ఓకే, మీరు ఏదో ఒకటి చేయాలి, మంచిదే. కానీ దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకోవాలని దేవుడు అనుకోవాలి. దావీదు కూడా కట్టాలి అని అనుకుంటాడు, కానీ దేవుడు అతను ఉపయోగించుకోలేదు. సొలొమోనును ఉపయోగించుకున్నాడు. అయితే అలాగే ఈరోజు మనకి చాలా చేయాలనిపిస్తూ ఉంటుంది. నాకు విశ్వాసిగా జీవించినప్పుడు అబ్బా ఈ ప్రసంగం నాకు ఇస్తే ఇలా చెప్పేవాడిని, అలా చెప్పేవాడిని అనిపిస్తుంది. ఇప్పుడు ఆదివారం వస్తే కొంచెం భయం వేస్తుంది. 3 ప్రసంగాలు చేయాలి, అర్థవంతంగా చేయాలి, మెప్పించగలగాల అని, వాళ్ళ పరిస్థితులను వివరించాలి అని. ఒక్కోసారి విశ్వాసిగా ఉన్నప్పుడు ఒకలాగా ఉండిద్ది, చెప్పేటప్పుడు ఒకలాగా ఉంటుంది. అలాగే మనకి కూడా చాలా అనిపిస్తూ ఉంటుంది, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని. కానీ ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఏది చేయగలమో, ఏది చేయలేమో అని. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన జీవితంలో కూడా మనకు చాలా చేయాలనిపిస్తూ ఉంటుంది. అది చేయాలి అంటే మనం ప్రజ్ఞ కలిగి ఉండాలి. ఆ ప్రజ్ఞ మనం సంపాదించుకోవాలి. అది సంపాదించుకున్నప్పుడు మనల్ని ఎవరు ఉపయోగించుకుంటారంటే దేవుడే ఉపయోగించుకుంటాడు. కాబట్టి దేవుడు ఉపయోగించుకునే వరకు మనం కొంత సమయాన్ని అయితే ఇవ్వాలి. అయితే 7వ వచనం, మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతన్ని ఉంచగా యాకోబు ఫరోను దీవించను. వాస్తవానికి ఇక్కడ
యాకోబు పెద్దవాడు. యాకోబు కుటుంబానికి ఫరో ఎంతో సహకారంగా ఉన్నాడు. భూమిని ఇచ్చాడు, పనిని ఇచ్చాడు. ఆ యొక్క కృతజ్ఞతను బట్టి యాకోబు కూడా ఫరోను ఆశీర్వదించడం అనేది చూస్తూ ఉన్నాం. సహజంగా ఇక్కడ ఆశీర్వాదము అంటే ఏమనుకుంటూ ఉంటారంటే, అంటే ఏశావుకి ఎలాంటి ఆశీర్వాదం వచ్చిందో అలాగా అని అంటారేమో. ఇస్సాకు దగ్గర యాకోబు ఎలా ఆశీర్వాదం పొందాడు అలా ఆశీర్వాదం అంట. పూర్వకాలం నుంచి కూడా పెద్దల దగ్గర వాళ్ళ ఆశీస్సులు పొందడం, వాళ్ళు హృదయపూర్వకంగా దీవించడము అనేది మనం చూస్తూ ఉంటాం భౌతికంగా. అలాగే ఏసేపు వయసులో 130 సంవత్సరాలు కదా, కింద అందుకే వయసును మెన్షన్ చేస్తూ ఉంటారు. 130 సంవత్సరాలు కదా, అతను పెద్దవాడి ఆశీస్సులు మనకు ఉండడం మంచిదనే ఉద్దేశంతో భౌతిక పరంగా దీనిని మనం చూడడము మంచిదని నా అభిప్రాయం. అప్పుడు యాకోబు ఫరోను దీవించి 10వ వచనం, ఫరో ఎదుటి నుండి వెళ్ళిపోయాను. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపచేసి ఆ దేశంలో రామశేషను మంచి ప్రదేశములో వారిని స్వాస్థ్యము నిచ్చెను. గోషేను దేశంలో రామశేషను అనే ప్రాంతంలో వాళ్ళు వచ్చేసారు. ఇక్కడ పచ్చిక బయళ్ళు ఎక్కువగా ఉంటాయి. పచ్చిక బయళ్ళు అంటే ఏమిటంటే గొర్రెలు ఆహారం కొరకు ఈ రామశేషను అనే ప్రాంతము సరైన ప్రాంతం. ఇక్కడ మీరు చూడండి, మనుషులు ఆకలి దప్పులతో లేకుండా ఐగుప్తుకి పంపించాడు. పశువులు ఆకలి దప్పులతో లేకుండా రామశేషను ప్రాంతాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అయితే ఈరోజు నిజంగా యెహోవాను నీవు నమ్ముకోగలిగినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, పచ్చిగల చోట్ల నేను పరుండజేయుచున్నాను. ఎక్కడైతే సమృద్ధి ఉంటుందో దేవుడు ఖచ్చితంగా ఆ ప్రాంతానికి మనల్ని ఆయనే నడిపిస్తాడు. అది మనం నమ్మవలసిన సిద్ధాంతం, దేవుని యందు విశ్వసించాల్సిన పరిస్థితి. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు దీవిస్తాడు. అయితే దేశమంతా కరువుతో ఉంది, కానీ యాకోబు సమృద్ధిగా ఉన్నాడు, యోసేపు సమృద్ధిగా ఉన్నాడు, ఐగుప్తు సమృద్ధిగా ఉన్నాడు. దీనికి గల కారణం ఏమిటి అంటే, యోసేపు యొక్క ఆలోచన, యోసేపు వారి యొక్క దైవ జ్ఞానాన్ని ఆయన ఉపయోగించడం. ఎప్పుడైనా నీ జ్ఞానాన్ని ఉపయోగించి జీవితంలో ముందుకు వెళ్తే విఫలమవుతావేమో కానీ, దేవుని జ్ఞానాన్ని ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలోకి నువ్వు వెళ్తావు. నీ మనసుకు వచ్చింది మాట్లాడితే విఫలమవుతావేమో కానీ, వాక్యానుసారంగా మాట్లాడితే దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. అయితే ప్రియులారా, ఈ ఐగుప్తు దేశం సమృద్ధిలో ఉండడానికి, వీళ్ళు పరిస్థితులు బాగుండడానికి గల కారణం దేవుడే. దానిలో దేవుడు ఎవరిని వాడుకున్నారంటే భక్తి కలిగిన, ప్రజ్ఞ కలిగిన యోసేపును వాడుకున్నారు. అయితే ఇప్పుడు యోసేపు ఐగుప్తు దేశమందు అందరికీ ఆహారాన్ని అమ్ముతూ ఉన్నాడు, ద్రవ్యానికి, డబ్బులకు అమ్ముతూ ఉన్నారు. అయితే జనాల దగ్గర డబ్బులు అయిపోయాయి. అప్పుడు యోసేపు ఏం చెప్పాడంటే, మీ పశువులు ఇవ్వండి, ద్రవ్యము అయిపోతే మీ పశువులు ఇవ్వండి, మీ పశువులకు ప్రతిగా ధాన్యాన్ని ఇస్తానన్నాడు. కొంతకాలానికి ఒకవేళ ఆ పశువులు కూడా అయిపోయాయి. అయిపోయిన తర్వాత మీ స్థలాలు పొలాలు ఇవ్వండి, ఆ స్థలాలు పొలాలకు బదులుగా మీకు 19వ వచనం, నీ కన్నుల ఎదుట మా పొలములను మేమును నశింపనేలా ఆహారం ఇచ్చి మమ్మను మా పొలములను కొనుము. మా పొలములతో మేము ఫరోకు దాసులమగుదుము. మేము చావక బ్రతుకున్నట్లు పొలములు పాడైపోనట్లును మాకు విత్తనములు ఇమ్మని అడిగిరి. అంటే మేము పాడైపోకుండా ఆహారమును, పొలాలు పాడైపోకుండా విత్తనాలను మీరు నాకు ఇచ్చినట్లయితే ఐగుప్తులకు దాసులం అవుతాం. అంటే భౌతికపరమైన ఆహారాన్ని ఇస్తేనే, భౌతికపరమైన విత్తనాలను ఇస్తేనే, భౌతికపరమైన వస్త్రాలను ఇస్తేనే ఆ రాజుకి వాళ్ళు దాసులు అవుతున్నారు కదా. ఈరోజు భౌతికపరమైన అన్నిటి అభివృద్ధిని, ఆత్మ సంబంధమైన వాటన్నిటిని దేవుడు మనకి ఇస్తున్నాడు కదా. మరి మనము దేవునికి దాసులుగా ఉండగలుగుతున్నామా?
అయితే ఇక్కడ యోసేపు ఈ ధాన్యము చేత, దేవుడిచ్చిన ప్రజ్ఞ చేత ఆయన ఐగుప్తు దేశానికి చాలా ధనాన్ని సంపాదించాడు, చాలా స్థలాలు పొలాలు సంపాదించాడు, చాలా మందిని దాసులుగా చేసుకున్నాడు. దాసులుగా చేసుకుని వాళ్ళ ద్వారా పంటలో 5వ భాగం ఫరోకి ఇవ్వవలెను, 4 భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబం వారికి ఆహారం ఒకటకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై ఉండవలనని ప్రజలతో చెప్పగా 24వ వచనంలో ఏమంటున్నాడంటే, అన్యాయంగా కాదు గాని న్యాయబద్ధమైన పరిస్థితుల్లో 5వ భాగము ఫరోకి ఇవ్వండి, మిగతా 4 భాగాలు మీరు తీసుకోండి, మీ కుటుంబానికి ఉపయోగించండి అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈరోజు నేను కూడా చెప్పే విషయం ఏమిటంటే, దేవుణ్ణి ఒకవేళ నీవు నమ్ముకోగలిగినట్లయితే చూడండి, ఏమనుకుంటాము అంటే, వాడు సంపాదించాడు నాకన్నా వెనకొచ్చి, వీడు సంపాదించాడు నాకన్నా వెనకొచ్చి అని మనం ఇతరుల గురించి వాళ్ళ మీద పడి ఒక్కోసారి ఏడుస్తూ ఉండే జనాల మధ్యలో ఉన్నాం. కానీ కొంతమంది ఏమంటారంటే, ఈడు నా వల్ల సంపాదించాడు, నేను లేకపోతే ఈడెక్కడా అని అంటారు. వాస్తవానికి ఒక సంపాదన మనకి రావాలి అన్నా, ఒక ఐశ్వర్యం మనల్ని దరిచేరాలి అన్నా, ఒక అభివృద్ధి మనకి రావాలి అన్నా మనుషుల వల్ల కానే కాదు. అది దేవుడు ఇవ్వాల్సిందే. దేవుడు అది ఎప్పుడు ఇస్తాడంటే, భక్తి కలిగినప్పుడు, ప్రజ్ఞ కలిగినప్పుడు, నీకొస్తున్న సమస్యలను, శోధనలు తట్టుకుంటున్నప్పుడు, ఎదుటి వారిని ప్రేమించి క్షమించే గుణగణాలు నీలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని దీవించేవాడుగా ఉంటాడని తెలియజేస్తూ ఈ మాటలు ఇక్కడితో నేను ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 47వ అధ్యాయమును వివరించినటువంటి సోదరులకు వందనములు తెలియజేస్తూ తదుపరి మెసేజ్ దేవకర్ణ గారి మెసేజ్ కొరకు, అలాగే ఇప్పటి వరకు సోదరులు చెప్పినటువంటి విషయాలన్నిటి విషయమై ప్రార్థన చేయవలసిందిగా సోదరులు యేసుపాదం గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యేసుపాదం మంచిదండి. ప్రార్థన. ప్రేమ, కనికరము, జాలి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని స్తుతులు తండ్రి. ఇప్పటి వరకు ఉదయకాల సమయంలో మేము పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుచున్నాం తండ్రి. మీ పరిశుద్ధ గ్రంథాన్ని మేము స్పష్టంగా చదివే అవకాశాన్ని మాకు ఇచ్చారు తండ్రి. అలాగే మరి ఆదికాండ గ్రంథాన్ని అయిన మా సహోదరులు, మీ యొక్క దాసుల ద్వారా అనేక విషయాలు మేము మాట్లాడుకుంటానికి, మా సహోదరుల ద్వారా మేము వినటానికి మీరు చూపిన ప్రేమను బట్టి కృతజ్ఞతలు తండ్రి. అలాగే క్రీస్తునందు మా సహోదరులు, మీ యొక్క దాసులు దేవకిరణ్ గారు కూడా తన సందేశాన్ని వినిపిస్తుండగా, మరి ఉన్నట్టుగా బోధించే సామర్థ్యాన్ని, మంచి జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని మీ దాసులకు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే వినుసున్న మాటకును గ్రహించే మనసును, వాటి ప్రకారం జీవించేటువంటి జ్ఞానాన్ని కూడా మాకు దయచేయమని కోరుకుంటూ, ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సోదరులు యేసుపాదం గారికి వందనములు తెలియజేస్తూ, మన మధ్యలో సహోదరులు దేవకరణ్ గారు ఉన్నారు. వారు వచ్చి వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించి దేవుని మాటలు వినుటకు మనకు కృపను అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యము వినుటకు సిద్ధముగా ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియమైన వారులారా, గడిచిన 2 దినములలో మనము దేవుని యొక్క ప్రేమను గూర్చి, ప్రేమ యొక్క ఉదాహరణలు, ప్రేమ యొక్క ప్రత్యక్షతలు, ప్రేమ యొక్క రూపములు, ఇలాగా మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాము. ఈరోజు మనము
దేవుని యొక్క కనికరము లేక కరుణ అనే గుణలక్షణమును దేవుని నుండి మనము నేర్చుకొనబోతూ ఉన్నాం. దేవుని యొక్క గుణలక్షణముల్లో ఒక్కొక్క గుణలక్షణమును మనము వరుసగా ధ్యానిస్తూ ఉన్నాం. ఈ వరుసగా ధ్యానించే క్రమంలో మనము ఈరోజు దేవుని యొక్క కనికరము అనే పాఠమును నేర్చుకుందాం. దేవుని కనికరమును గూర్చిన సందర్భములను తెలియచేసే కొన్ని ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో మనము మొదటిగా పరిశీలన చేసినట్లయితే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ఇది మనము ఆలోచించినట్లయితే దేవునిలో ఉన్న ఒక గొప్ప స్వభావ లక్షణమును మనం ఇక్కడ గ్రహించినప్పుడు ఆయన కనికరము కలిగిన వాడుగా, ఆయన కృప కలిగిన వాడుగా, దయ కలిగిన వాడుగా, ఆయన తన మహా కనికరముతో ఇశ్రాయేలీలు దైవ నిబంధనను విడిచిపెట్టినప్పటికీ, మర్చిపోయినప్పటికీ, కేవలము వారు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే, ఆయన మాట వింటే చాలు, మరలా ఆయన వారిని కనికరిస్తాడు. వారి చెయ్యి విడవకుండా, వారిని నశింప చేయకుండా ఆయన వారికి తోడుగా ఉంటాడు అనే సందర్భాన్ని దేవుడు ఇశ్రాయేలులకు తెలియజేస్తూ ఉన్నాడు. మరొక సందర్భాన్ని కూడా మనం చదువుకుందాం. మరొక సందర్భమును మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 103వ కీర్తన, కీర్తనల గ్రంథము 103వ కీర్తన మనం చదువుకున్నప్పుడు ఆ కీర్తనలో 8వ వచనం చదువుకుందాం. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. అలాగే 17వ వచనం కూడా, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల తరపున నిలుచును. ఈ యొక్క సందర్భాలు లేక ఈ వచనాలు మనం పరిశీలించినప్పుడు 17వ వచనంలో ఈ తెలుగు భాషలో కృప అని రాయబడిన చోట ఇంగ్లీష్లో ద మెర్సీ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ అపాన్ దెమ్ అనే మాట కనపడుతుంది. అంటే ఈ మెర్సీ అనేది ఇంగ్లీష్లో కనికరము అనే తెలుగు మాటకు ఉపయోగించబడిన పదం. ఈ యొక్క కనికరము అనేది పాత నిబంధన గ్రంథంలో కొన్నిసార్లు దయగా ఉపయోగించబడింది. కనుక మనము ఆలోచించినట్లయితే దేవుడు కనికరము కలిగిన వాడుగా మనము చూడగలం. అలాగే క్రొత్త నిబంధనలో కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకుందాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ మాటల్లో
దేవుడు ఇంగ్లీష్లోకి వచ్చేసరికి బై గ్రేస్ ఏ ఆర్ సేవ్డ్ అని 5వ వచనంలోను, 4వ వచనంలో బట్ గాడ్ హూ ఈస్ రిచ్ ఇన్ మెర్సీ కరుణా సంపన్నుడై కనికరము గలవాడై అని ఉపయోగించబడింది. అంటే తరచుగా దేవుని యొక్క కనికరము లేక కరుణ, కృప ఇంచుమించు ఒకే ఉద్దేశాన్ని తెలియచేస్తూ వాడబడిన పదాలుగా మనకు బైబిల్ గ్రంథంలో కనపడుతూ ఉంటాయి. కృప, కనికరము లేక కరుణ అనే మాటలు ఆ యొక్క సందర్భాన్ని తెలియజేస్తూ వాడబడిన మాటలుగా మనము ఇక్కడ చూస్తూ ఉంటాం. కనుక వాక్యాన్ని మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 130వ కీర్తన 7వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద కృప దొరుకును. కృప అని ఇక్కడ రాయబడింది. ఇంగ్లీష్లో అయితే ద లార్డ్ దెర్ ఈజ్ మెర్సీ అనే మాట ఉపయోగించబడింది. అంటే ఈ మెర్సీ అనే మాట కనికరము, కరుణ అనే పదాలకు అది అర్థమైతే కొన్ని సందర్భాల్లో తెలుగులో కృప అనే తెలుగు పదముగా కూడా తర్జుమా చేయబడటం మనం చూస్తూ ఉన్నాం. దీని యొక్క వివరణ మనం గమనించినట్లయితే కనికరము, కృప అనే రెండింటికి చిన్న వ్యత్యాసం ఉంది. ఏంటి అంటే కనికరము, కృప అనునవి సాధారణంగా కొన్ని సందర్భాలలో ఒకే విధముగా ఉపయోగించబడుతున్నప్పటికీ తేడా ఉంది. కనికరము అను మాట పాత నిబంధనలో సాధారణ ధోరణిలో ఉపయోగించబడింది. కానీ కృప అనే మాట క్రొత్త నిబంధనలో సాధారణంగా ఉపయోగించబడింది. అంటే ఈ రెండు పదాలు పాత నిబంధనలో కనికరం అనేది తరచుగా జనరల్గా వాడుకగా ఉపయోగించబడితే దాని స్థానంలో క్రొత్త నిబంధనలో ఎక్కువ సార్లు కృప అనే మాట వినియోగించబడటం మనం చూస్తూ ఉన్నాం. కనికరము యొక్క ప్రత్యక్షతలు మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుడు ఆ యొక్క కనికరమును ఏ ఏ సందర్భములలో ఆయన కనపరిచారు అనే విషయాన్ని మనం చూసినప్పుడు మొట్టమొదటిగా పాపిని క్షమించుటలో ఆయన తన కనికరమును ప్రత్యక్షపరిచారు, లేక ఆయన కృప ప్రత్యక్షపరచడం జరిగింది. పాపిని క్షమించుటలో దేవుని యొక్క కనికరము ప్రత్యక్షపరచడం అనేది మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని అంటారు ఇక్కడ. అంటే పౌలు తన గత జీవితాన్ని తిమోతికి తెలియచేస్తూ ఆయన దేవుని యొక్క కనికరాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఎలాంటి వాని పట్ల ఆయన తన కనికరాన్ని వ్యక్తపరిచారు అంటే 12వ వచనంలో, పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేస్తున్న గనుక కనికరింపబడి తిని అంటే దోషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్నవాడు, ఒక పాపిగా ఉన్నవాడు ఆయన తను గూర్చి తాను చెప్పుకుంటూ ఆయన ఈ అధ్యాయంలోనే ఆ ప్రధాన పాపినైన నాయందు అంటాడు. అంటే తన్ను తాను ఎలా
కనపరుచుకుంటారు అనే విషయాన్ని మనం గమనించితే పౌలు గారు ఆయన తనను తాను ఒక ప్రధాన పాపిగా, ఆ ప్రధాన పాపినైన నా పట్ల ఆయన తన కృపను అనుగ్రహించారు అనే విషయాన్ని ఆయన తెలియచేస్తూ, నేను ప్రధాన పాపిని అంటే పాపులలో ముఖ్యుడను అని తన్ను తాను చెప్పుకుంటూ ఉంటాడు. అంటే దేవుడు తన యొక్క కృపను మొదటిగా ఎవరి పట్ల అనుగ్రహించి ఉన్నారు అనేది మనం గమనించినట్లయితే పాపుల పట్ల ఆయన తన కృపను ప్రత్యక్షపరిచి ఉన్నారు. చూడండి 16వ వచనం కూడా మనం చదువుకుందాం. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని అంటాడు. కనుక పాపుల పట్ల దేవుడు తన కనికరమును ప్రత్యక్షపరిచినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూడగలం. అలాగే ఈరోజు నువ్వెంత ఘోరమైన పాపివైనా నిన్ను కనికరించి క్షమించుటలో దేవుడు తన యొక్క కనికరము అనే స్వభావమును కలిగి ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ, ఎంత గొప్ప పాపులుగా ఉన్నప్పటికీ కూడా వారి పాపములను క్షమించుటకు చాలినంత కనికరం ఆయన దగ్గర ఉంది. కనుక ఆయన కనికర సంపన్నుడు అంటే గొప్ప స్థితి కలిగిన వాడు, ఐశ్వర్యవంతుడు. ఆయన దగ్గర గొప్ప కనికరం ఉంది. అది పౌలును మాత్రమే కాదు కానీ ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన కనికరిస్తాడు. తన కనికరము చొప్పున నీ జీవితంలో ఉన్న ప్రతి ఆ పాపము నుండి ఆయన విడిపిస్తాడు. దీనికి ఉదాహరణగా మనం ఇంకొక వచనాన్ని చూసినట్లయితే, తన కనికరమును ఆయన ప్రత్యక్షపరిచిన విధానం నేరమును, శిక్షను, అంటే నేరం చేసిన వాడు శిక్షకు పాత్రుడు అనగా పాపం వలన వచ్చు జీతము మరణమని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక అట్టి పాపము వలన కలిగే శిక్ష నుండి విడిపించుటలో ఆయన తన కనికరమును సర్వ మానవాళి పట్ల ప్రత్యక్షపరిచినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. కీర్తన గ్రంథము 103వ కీర్తన 10వ వచనం నుండి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 103వ కీర్తన 10వ వచనాన్ని మనం చూస్తే, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఇక్కడ కృప నుండి ఇంగ్లీష్లో హిస్ మెర్సీ అని కనపడుతుంది, అంటే కనికరము. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరముగా ఉంచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల యెడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి యెడల జాలిపడును. కనుక ఆయన కనికరము ఆయన యందు భయభక్తులు గల వారి పట్ల అంత అధికముగా ఉన్నది. అందుకే కనికర సంపన్నుడు అంటే ఆయన సంపన్నమైన కనికరాన్ని కలిగినవాడు. కనుక ఇక్కడ ఈ మాటలు మనం చదువుకున్నప్పుడు, ఈ మాటల్లో మన పాపములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు, అంటే నేరము నుండి అనగా పాపము నుండి దాని వలన కలిగే శిక్ష నుండి విమోచిస్తూ ఉన్నాడు. కనుక ప్రతిఫలం ఇయ్యలేదు అంటే, ప్రతీకారము చేయలేదు అంటే, మన దోషాలకు తగిన ప్రతిఫలం ఏమిటి? శిక్ష. ఆ శిక్షను మనకి ఇవ్వకుండా, శిక్షించకుండా ఆయన మన పట్ల తన కనికరమును ప్రత్యక్షపరిచి ఉన్నారు. అంటే దేవుని కనికరము యొక్క ప్రత్యక్షతను బట్టి మనము పాపము నుండి, దోషము నుండి, దాని వలన కలిగే శిక్ష నుండి దేవుడు మనల్ని విడిపించుటలో
ఆయన తన కనికరమును ప్రత్యక్షపరిచి ఉన్నారు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. కనుక ఈరోజు మన పాపములను మనం ఒప్పుకుని యెడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన పవిత్రులుగా చేయగలిగిన వాడై ఉన్నాడు. అలా పవిత్రపరచడంలో, మన పాపములను క్షమించుటలో దేవుడు తన కనికరమును మన పట్ల ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు. ప్రేమ ఏ విధంగా మానవ జీవితంలో ప్రత్యక్షపరచబడిందో మనం నిన్నటి దినాన చూసాం. అలాగే ఆయనలో ఉన్న తన కనికరమును కూడా ఆయన ప్రత్యక్షపరచుట ద్వారా ఆయన మన పట్ల తన యొక్క కార్యమును జరిగిస్తూ ఉన్నాడు. ఇక మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే, మరి అపాయములో నుండి మనల్ని విడిపించుటకు కూడా ఆయన తన కనికరమును ప్రత్యక్షపరిచారు. అపాయంలో మనం చిక్కుకున్నప్పుడు ఆయన మనల్ని విడిపించుటకు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విడిపించుటకు ఆయన తన కృపను మనకు అనుగ్రహించి ఉన్నారు. అంటే కృప ప్రత్యక్షమైంది. కృపను బట్టే మనము విడిపించబడుతున్నాము. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట మనకు కనపడుతుంది. యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి రక్షించుము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంగ్లీష్లో సేవ్ మీ ఫర్ దై మెర్సీస్ అనే మాట కనపడుతుంది. మరలా ఇక్కడ ఇంగ్లీష్లో మెర్సీ అన్నమాట, ఆ ప్లేస్లో తెలుగులో కృప అని రాయటం జరిగింది. కనుక దేవుడు కనికరము కలిగిన వాడు. ఆయన కనికరము మనం అపాయంలో ఉన్నప్పుడు, అలాగే మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కృప మనల్ని విడిపిస్తుంది. ఆ కింద అంటాడు, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. అంటే మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం అంటే, నేను చనిపోతే నిన్ను జ్ఞాపకం చేసుకోలేను, నేను చనిపోతే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేను. కనుక నన్ను విడిపిస్తే, నన్ను రక్షిస్తే నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నేను మరణకరమైన పరిస్థితిలో ఉన్నాను. ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ 3వ వచనంలో, నా ప్రాణము బహుగా అదురుచున్నది, యెహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుందువు, దయచేసి నన్ను కరుణించు, నన్ను విడిపించు. దేన్ని బట్టి విడిపించాలి, దేన్ని బట్టి కరుణించాలి అంటే నీ కనికరమును బట్టి. అంటే నువ్వు కనికరము కలిగిన వాడు, నీలో ఒక గొప్ప లక్షణం ఉంది, కనికరించే లక్షణం. ఆ లక్షణాన్ని బట్టి నన్ను విడిపించు. ఈరోజు మనము అపరాధముల చేతను, పాపముల చేతను, దోషముల చేతను శిక్షకు లోనైన వారముగా ఉన్నప్పటికీ, ఈ విధముగా ఈ కీర్తనకారుడు ఏ విధముగా నన్ను విడిపించు, నన్ను కరుణించు అని దేవుణ్ణి అడుగుతున్నాడో, అలాగ అడిగినప్పుడు, మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థన బట్టి మాత్రం కాదు కానీ ఆయనలో ఉన్న కనికరము అనే స్వభావాన్ని బట్టి ఆయన మనలను రక్షించువాడుగా ఉన్నాడు. కనుక కనికరం యొక్క ప్రత్యక్షతలు మనం చూస్తే, పాపిని క్షమించుటలో దేవుడు తన కృపను లేక కనికరమును ప్రత్యక్షపరిచారు. అలాగే మనము చేసిన పాపం ద్వారా వచ్చిన శిక్షను తీసివేయుటలో దేవుని కనికరము ప్రత్యక్షమైంది. అలాగే అపాయంలో ఉన్నప్పుడు మనం మొరపెట్టినట్లయితే మనల్ని విడిపించుటలో దేవుని కనికరము ప్రత్యక్షపరచబడుతుంది. 4వదిగా ఆయన విరోధులను రక్షించటంలో, అంటే ఈ లోకంలో శత్రువులుగా ఉన్నవారు, ద్వేష భావంతో ఉన్నవారు కూడా రక్షించబడుటలో దేవుడు తన యొక్క కృపను ప్రత్యక్షపరిచినట్లుగా ఒక ఉపమానం ద్వారా మనం చూడగలం.
లూకాసు వార్త 10వ అధ్యాయము 33 నుండి మనం చదువుకుందాం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడియున్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళవానికి ఇచ్చి ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. కనుక ఈ వచనాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క సమరయుడు మంచి సమరయుడు అనే ఉపమానంలో జాలి అని ఉపయోగించబడిన చోట ఇంగ్లీష్లో మెర్సీ అని ఉపయోగించబడింది. అంటే జాలి అనే ఒక పదము కనికరమునకు అంటే ప్రత్యామ్నాయంగా తర్జుమాదారులు ఇక్కడ రాసినట్లుగా మనం చూడగలం. అంటే ఇక్కడ మనకు కనపడుతున్న వీళ్ళిద్దరూ కూడా ఎవరు అంటే బద్ధ శత్రువులు, బద్ధ విరోధులు, జాతి ద్వేషం కలిగిన వారు. అంటే ఈ వ్యక్తులు విరోధం కలిగిన వారు అనేది కాదు, కానీ ఈ ఇద్దరు కూడా 2 జాతులకు సంబంధించిన వారు, యూదులు అలాగే సమరయులు అనే 2 వేరు జాతులకు చెందినవారు. యూదులు సమరయులను బహుగా ద్వేషించారు. ఎంతగా ద్వేషించారంటే బైబిల్ గ్రంథంలో మనకు క్రొత్త నిబంధన పాలస్తీను అనే ఒక మనకు మ్యాప్ కనపడుతుంది. ఈ మ్యాప్లో మనకు ఆ యొక్క ప్రదేశం అంతా కొన్ని భాగాలుగా విభజింపబడి ఉంటుంది. అందులో మనం చూసినప్పుడు సమరయకు క్రింద యోదయ ఉంటుంది, సమరయకు పైన గలిలయ ఉంటుంది. ఈ గలిలయలోను యోదయలోను యూదులు ఉంటారు. వారు రాకపోకలు జరిగించుటకు వారికి ప్రక్కనే మధ్యధరా సముద్రము, అలాగుననే యోర్దాను నది, ఈ 2 ఉంటాయి. వారు కాలినడకన అంటే నేల మీద ప్రయాణం చేయాలి అంటే వారు సమరయను తాకుతూ లేక సమరయం మీదుగా వెళ్ళాలి. కానీ వారు అటు నీటి మార్గమున మధ్యధరా సముద్రంలో మీదుగా కానీ యోర్దాను నది మీదుగా కానీ ప్రయాణం చేసేవారు. కానీ నేల మార్గమున వారు ప్రయాణం చేసేవారు కాదు. కారణం ఏంటంటే సమరయ మీదుగా వెళ్తే ఆ నేలను వారు తాకినా అపవిత్రులైపోతారు అనే అంతగా వారు సమరయులను ద్వేషించారు. కనుక అంతగా 2 జాతుల మధ్య ద్వేషం ఉంది. సమరయులు వారిని ద్వేషించారో లేదో తెలియదు, కానీ యూదులు సమరయులను అన్ని విషయాల్లో ద్వేషించారు. యూదుల యొక్క ఆలయానికి వారిని రానివ్వలేదు. అందుకని వారు ప్రక్కనే ఉన్న గెరీజియం కొండ మీద వారొక దేవాలయాన్ని కట్టుకున్నారు. వారు వీరు ఒకే దేవుని ఆరాధిస్తారు, ఒకే ఆరాధన చేస్తారు, ఒకే ధర్మశాస్త్రాన్ని వారు కలిగి ఉంటారు. కానీ యూదులు ఏ విషయంలో కూడా సమరయులను మనుషులుగా భావించాల, అంతగా ద్వేషించారు. కారణం వారి యొక్క జాతి. కనుక ఈరోజు
మనం గమనించినట్లయితే ఈ సమరయుడు ఇంతలా ద్వేషించబడిన ఒక జాతి చేత ద్వేషించబడిన వాడు ఏ జాతికి చెందిన వాడైతే అక్కడ కొట్టబడి కొరప్రాణంతో ఇంకొద్దిసేపట్లో చావ సిద్ధంగా ఉన్నాడో అలాంటి వ్యక్తిని రక్షించుటకు కారణం ఏమిటంటే కనికరము. ఈరోజు ఈ యొక్క బహుమానములో మనం పరిశీలించినప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు మనకు మంచి ఉదాహరణగా ఉన్నారు. మనము దేవునికి విరోధులమైపోయాం, శత్రువులమైపోయాము. చూడండి, రోమీలకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే ఆ పత్రికలో దేవుడు మనము ఎలాంటి వారమో చెప్తూ ఉంటాడు. 5వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఇలా కనపడుతుంది. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. అంటే 2 విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. 1 బలహీనులము, 2 భక్తిహీనులము. ఆ తర్వాత మనము 8వ వచనానికి వస్తే, అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇక్కడికి వచ్చేసరికి మనలో ఉన్న 3వ లోపం కనపడుతుంది. బలహీనులము, భక్తిహీనులము, అలాగే పాపులము. ఇక 10వ వచనానికి వద్దాం. 10వ వచనానికి వస్తే, ఏలయనగా శత్రువులమై ఉండగా, బలహీనులముగా, భక్తిహీనులముగా, పాపులముగా, ఈ బలహీనత, భక్తిహీనత, పాపము వలన మనము టోటల్గా దేవునికి శత్రువులమైపోయాం, విరోధులమైపోయాం. అయినను దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి తన కనికరము ద్వారా ఆయన మనలను విడిపించుటలో, పాపము నుండి, పాపం వలన కలుగు నిత్య నాశనమనే దండన నుండి విడిపించుటలో, మనము మరణానికి సమీపముగా లేక అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము ఆయన మన ఎడల ఈ గొప్ప కనికరమును అనుగ్రహించి మనలను రక్షించారు. అంటే దేవునికి విరోధులుగా ఉన్న వారిని సైతం, శత్రువులుగా ఉన్న వారిని సైతం విడిపించుటలో దేవుని కనికరము ప్రత్యక్షపరచబడింది. ఈరోజు కొందరు దేవుని మందిరమునకు లేక ఆయన ఆరాధనకు వచ్చుటకు సందేహిస్తూ ఉంటారు, సిగ్గుపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, వెనుకాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే వారి స్థితి వారికి కనపడుతూ ఉంది. కొందరు అంటూ ఉంటారు, నేను మారిన తర్వాత వస్తానండి, ప్రస్తుతం నా పరిస్థితి బాగాలేదు, ఇలాంటి స్థితితో నేను దేవుని సన్నిధికి రాలేను, కనుక నేను మారిన తర్వాత వస్తాను అంటూ ఉంటారు. అంటే వారిలో ఉన్న దోషభావము, అపరాధ భావము, వారు దేవునికి శత్రువులుగా ఉన్నారని, దేవుని సన్నిధికి వచ్చు అవకాశం వారికి లేదని వారి యొక్క ఉద్దేశం అయి ఉన్నది. కానీ ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, మనము ఎంత పాపులమైన, ఎంత చెడిపోయిన వారమైనా, దుర్మార్గులమైన, లోకంలోని ఎవరు మనల్ని క్షమింపకపోయినా, అసలు క్షమాపణకు అర్హులము కాని జీవితంలో మనం ఉన్నా దేవుడు క్షమిస్తాడు, రక్షిస్తాడు. కారణం ఏంటంటే ఆయన కనికర సంపన్నుడు. మనము కొంతమందిని కూర్చి వింటూ ఉంటాం, ఒకప్పుడు నేను క్రైస్తవులను హింసించాను, దూషించాను, బైబిల్ను చించేశాను, ప్రార్థనకి వెళ్ళేవారిని హేళన చేశాను. కానీ ఇప్పుడు అదే బైబిల్ నేను చదువుతున్నాను, అదే ప్రార్థనకు నేను వెళ్తున్నాను. అంటే అవకాశం మనకి ఎలా అనుగ్రహించబడింది అంటే, అలాంటి
చెడ్డ స్వభావం, శత్రు స్వభావం, దేవునికి శత్రువులుగా ఉన్నవారిని సైతము దేవుడు క్షమించగలడు, రక్షించగలడు. కారణం ఆయన యొక్క కనికరము. ఆయన కనికరము అంత గొప్పదై ఉన్నది అనే సత్యాన్ని మనము దేవుని వాక్యం నుండి చూడగలిగిన వారమై ఉన్నాం. కనుక ప్రియమైన వారలారా, దేవుడు కనికర సంపన్నుడై ఉన్నాడు. ఆయన కనికరము ఈరోజు ఈ లోకంలో ఎలాంటి వారినైనా క్షమించుటకు ఆయన తన కనికరము అనే స్వభావాన్ని తనలో కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క లక్షణాలు మనకొక పాఠాన్ని నేర్పిస్తున్నాయి. దేవుడు ఆయనలో ఉన్న కనికరము, లేక దయ, లేక జాలి, అలాగే వీటన్నిటికంటే పైన ఉన్న ప్రేమ, ఈ యొక్క లక్షణాల ద్వారా దోషులుగా, పాపులుగా, విరోధులుగా, శత్రువులుగా, దేవుని మీదనే తిరుగుబాటు చేసిన వారిగా ఉన్న వారి పట్ల ఎలా ఆయన ప్రదర్శించి వారిని క్షమించి ఉన్నాడో, ఎలా వారిని ఆదుకున్నాడో, తన బిడ్డలుగా చేసుకున్నాడో, ఆ సందర్భాలన్నీ మనం చూసినప్పుడు మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, ఈరోజు దేవుని పిల్లలుగా ఉన్నవారు, ఆయన రక్షకునిగా అంగీకరించిన వారు, వారి జీవితాల్లో కూడా ఈ గుణలక్షణాలను కలిగిన వారుగా అయి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అంటే మనము కూడా ఈ లక్షణాలు కలిగి ఉండాలి. మనం దేవుని వాక్యం వినటం, బోధించడం మాత్రమే కాదు, మనము కూడా దేవుడు ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో అలాంటి లక్షణాలు కలిగి మన ఎదుట, లేక మనకు విరోధులుగా, లేక దోషులుగా ఉన్నవారి పట్ల ఈ కనికరాన్ని, జాలిని ప్రదర్శించవలసిన వారమై ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని శపింపవద్దు. ఎందుకు శపించకూడదు? ఎందుకు దీవించాలి అంటే, మనం ఆయన పిల్లలమై ఉన్నాం కనుక, మనము ఆయన పిల్లలమై ఉన్నాము కనుక ఆయనలో ఉన్న స్వభావాన్ని, ఆయనలో ఉన్న గుణలక్షణములను మనలో కూడా నింపుకున్న వారమై, ఆయన ఏ విధంగా క్షమించారో, ఆయన్ని హింసించిన వారిని క్షమించారో అలాగే మనం కూడా క్షమించవలసిన వారమై ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మాటలను మనము చూస్తే అందులో ఒక ప్రాముఖ్యమైన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమింపుము అనే విషయాన్ని ఆయన అక్కడ ఆ మాట పలికారు. ఆ ఒక్క మాట ఎంత అద్భుతమైనది. అలా క్షమించుటలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే, ఆయన ఆ యొక్క కృపను, కనికరమును, దయను, జాలిని కలిగిన వాడై ఉన్నాడు. కనుక మనము కూడా ఈ లోకంలో మనకు విరోధముగా ఉన్నవారిని క్షమించవలసిన వారమై ఉన్నాం. చూడండి, కిందకి మనం చదువుకుంటూ వస్తే 17వ వచనంలో, కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి అని చెప్తూ 20వ వచనానికి వస్తే, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము, అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. ఇది అంత అద్భుతమైన విషయం. కనుక ఇది మనకి ఎలా వస్తుంది? ఇలా మనం ఎలా చేయగలము? కీడు చేసేవారి నాశనాన్ని కోరుకునే స్వభావం కలిగిన మనుషుల మధ్య బ్రతుకుతున్న ఒక మానవుడు
కీడుకు ప్రతి కీడు చేయకుండా శత్రువుకు భోజనం పెట్టే స్థితిలోనికి ఎలా రాగలడు? శత్రువును ప్రేమించే స్థితిలోనికి ఎలా రాగలడు అంటే, దేవుని గుణలక్షణాలను తనలో నింపుకున్నప్పుడు, కలిగి ఉన్నప్పుడు, నా తండ్రి, నా పరలోకపు తండ్రి ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు కనుక నేను కూడా ప్రేమించాలి. ఆయన అందరి పట్ల తన కనికరాన్ని కలిగి ఉన్నాడు కనుక నేను కూడా కనికరించాలి అనే లక్షణాలు మనలో ఉన్నప్పుడు మనం కూడా ఇతరులను క్షమించేవారముగా, కనికరించేవారముగా ఉంటాం. బైబిల్ గ్రంథంలో యోనా గ్రంథం మనకి ఇదే నేర్పిస్తుంది. శత్రువులైన ఆ నినేవే పట్టణస్థుల యొక్క నాశనాన్ని కోరుకుంటాడు ప్రవక్త అయిన యోనా. కానీ వారి యొక్క రక్షణను కోరుకుంటాడు తండ్రి. ఎందుకంటే ఆ తండ్రి వారికి కూడా తండ్రి అయి ఉన్నాడు. మన పరలోకపు తండ్రి ఆయనను స్తుతించి ఆరాధించే వారికి మాత్రమే కాదు, కానీ ఈ భూమి మీద సృజించబడిన ప్రతి మనిషికి, ప్రతి మానవునికి ఆయన తండ్రి అయి ఉన్నాడు. తండ్రి స్థానంలో ఆయన ప్రతి వారి పట్ల తన కృపను, కనికరమును, దయను, జాలిని నిరంతరము కొనసాగిస్తూనే ఉన్నారు. కనుక మనము దేవునిలో ఉన్న ఈ గొప్ప లక్షణం కనికరం లేక కరుణ, జాలి, ఈ లక్షణాలన్నిటినీ మనం చూసినప్పుడు ఈరోజు మనం సజీవులుగా ఉండుటకు, రక్షణకరమైన స్థితిలో ఉండుటకు, దేవుని బిడ్డలుగా వాస్తవాన్ని ఎరుగుటకు, మనోనేత్రాలు తెరవబడి పరిశుద్ధులముగా, నీతిమంతులముగా తీర్చబడుటకు, పాపము నుండి దూరమైన జీవితాన్ని జీవించుటకు మనకు అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ అవకాశం ఎలా వచ్చింది అంటే కేవలము దేవుని యొక్క కనికరము, జాలి, దయ వలన మాత్రమే. కనుక మనము మన జీవితాల్లో మనం కూడా మనతో ఉన్నవారి పట్ల, మనల్ని ఇబ్బంది పెట్టేవారి పట్ల మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి నాశనాన్ని కోరుకోకూడదు, కానీ వారు కూడా మన వలె మార్పు చెందాలని, రక్షించబడాలని మనం కోరుకోవలసిన వారమై ఉన్నాం. కనుక ఈరోజు దేవుని యొక్క గుణలక్షణముల్లో ఒకటైన కనికరమును గురించి మనం నేర్చుకున్నాము. ఆ కనికరమే ఈరోజు మనము శాపగ్రస్తమైన, మరణకరమైన స్థితి నుండి విడిపించిందని ఎరిగిన వారమై దేవుని స్తుతించి మరి ఎక్కువ నమ్మకంగా దేవునితో కలిసి జీవించాలని, దేవుని కొరకు జీవించాలని నేను తెలియజేస్తున్నాను. అలాగునే నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని నీవు వింటూ ఉండగా, ఈ వాక్యాన్ని వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వెంత ఘోరమైన పాపివైనా, దుర్మార్గుడువైనా, దుష్టుడువైనా, భయంకరమైన స్థితిలో ఉన్నా నిన్ను కనికరించి క్షమించుటకు చాలినంత కనికరము గల దేవుడు మన దేవుడు. బైబిల్ మనకు బోధించే, బైబిలులో మనకు ప్రత్యక్షపరచబడిన ఈ దేవుడు నేను కనికరించి క్షమించగలడు. కనుక ఆయన ఎద్దుకు వచ్చి ఆయన సన్నిధిలో నిన్ను ఆయనకు అప్పగించుకుని నీ పాపములను ఒప్పుకున్నట్లయితే నిన్ను కనికరించి క్షమించి తన బిడ్డగా చేసుకుంటాడని నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా, గొప్పగా దేవుని యొక్క వాక్యమును, ఆయన యొక్క కనికరము గురించి తెలియజేసినటువంటి సోదరులు దేవకరణ గారికి వందనములు తెలియజేస్తూ, సార్ మీరు ముగింపు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మరొక శ్రేష్టమైన దినమును మా జీవితంలో అనుగ్రహించి మృతతుల్యమైన స్థితిలో నిద్రావస్థలో ఉన్నవారిని మరలా సజీవులుగా మేల్కొలిపి మా అనుదిన జీవితాన్ని మీ సహవాసంతో ప్రారంభించే మహాభాగ్యాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. ఎంత ఘోరమైన, దుర్మార్గుణ్ణైనా,
మార్చగలిగిన వ్యక్తిత్వం కలిగిన తండ్రి మీకు స్తోత్రములు. మీ వ్యక్తిత్వము, మీ గుణలక్షణాలే ఈరోజు మానవాళిపైన గొప్ప ప్రభావాన్ని చూపుతున్నాయి అని ఇశ్రాయేల్ చరిత్రలోను ఇంకా అనేకుల జీవితాల్లోనూ మీ గుణలక్షణముల ప్రదర్శనను మీరు ప్రత్యక్షపరిచినందుకు మీకు స్తోత్రములు. అట్టి గొప్ప దేవునిగా, ప్రేమాస్వరూపిగా, కనికర సంపన్నుడిగా మీలో ఉన్న లక్షణాలు మేము నేర్చుకుంటూ ఉన్నాము తండ్రి, మీకు స్తోత్రములు. అలాగే మేము కూడా మీలో ఉన్న ఆ లక్షణాలు కలిగి జీవించుతూ మీ యొక్క గుణలక్షణాలను మా ద్వారా లోకానికి ప్రదర్శించే భాగ్యం దయచేయండి. అదృశ్య రూపంలో ఉన్న మీరు, అదృశ్య రూపంలో ఉన్న మీ స్వభావ గుణలక్షణాల యొక్క తండ్రి విశిష్టతను మా జీవితాల ద్వారా అనేకులకు మేము ప్రదర్శించి దీనికి కారణం మీరే అని, ఈ లక్షణాలన్నీ మీలో ఉన్నాయని లోకానికి తెలియచేసే జీవితాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి, అనుగ్రహించండి. మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఎందరు బిడ్డలైతే తండ్రి యొక్క ఉదయకాలపు ప్రార్థనలో పాల్గొన్నారో వారందరినీ మీరు దర్శించండి. అలాగే వారికి ఉన్న ప్రతి విధమైన బలహీనతల నుండి మీరు విడిపించండి. నాకంటే ముందుగా ఆది కారణమును గూర్చి బోధించిన సహోదరుడును మీరు దీవించండి, తన పరిచర్య అంతటిని హెచ్చించండి. ఇంకను జ్ఞానయుక్తముగాను నైపుణ్యవంత అనేకులను మీ వైపు త్రిప్పునట్లుగా సామర్థ్యమును మీ దాసునికి దయచేయండి. ఇచ్చిన కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సామర్థ్యం కలిగి మీ వాక్యమును బోధించు జ్ఞానము ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతి ఒక్కరూ కూడా మీ పాత్రలుగా వాడబడే విశిష్టతను తండ్రి మీరు అనుగ్రహించండి. అలాగే మా తండ్రి, మా సహోదరులు, ఈ వాక్యం వింటున్న వారిలో, ఈ గ్రూపులో ఉన్న వారి కుటుంబాల్లో ఎవరైనా బలహీనులుగా ఉన్నట్లయితే వారిని బలపరచండి. అనారోగ్యంతో ఉంటే వారికి కావలసిన ఆరోగ్యం దయచేయండి. అలాగే మా తండ్రి, వారు చేయించిన ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. అత్యంత ప్రాముఖ్యమైన రక్షణ అను బహుమానమును పొందుటలో ఎవరైనా వెనకబడి ఉంటే తక్షణమే మీ మాటలకు లోబడి తండ్రి వారు రక్షణ పొందు భాగ్యము దయచేయండి. తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఒక గొప్ప కుటుంబముగా మేమందరం ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ఉన్నాము. ఈ ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ప్రేమ, ఐక్యత, అన్యోన్య సహవాసంతో ఈ గ్రూపును ముందుకు నడిపించుటలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా ప్రయాసపడే భాగ్యం దయచేయండి. తద్వారా అనేకులకు మీ రక్షణ సువార్త, మీ సత్యము విస్తారముగా అందించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే ప్రారంభించబడబోతున్న ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ కొరకు తగిన ప్రణాళికను, తగిన వనరులను మీరు అనుగ్రహించండి. ఎక్కడ ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఈ వనరులు తండ్రి మీరు సద్వినియోగపరచండి. ప్రతి హృదయాన్ని మీరు రేపమని వేడుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం అంతటినీ ఈ విధంగా నిర్వహిస్తూ ఉన్న తండ్రి, మరి పిదాసుడు రవి గారిని, ఆయనకిచ్చిన మంచి భార్యను, బిడ్డలను కూడా మీ విశ్వాసంలో కొనసాగిస్తూ వారు సాటి అయిన సహకారులుగా మీ పరిచయను జరిగించే సామర్థ్యమును అనుగ్రహించి ఆశీర్వదించమని ఈ ఉదయకాల సమయం అంతటినీ మీరు మాకు అనుగ్రహించినందుకు మీ యొక్క కనికరమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.